Hello friends, welcome back to the course on exports and imports. ఈ వీడియో కోర్సెస్లో యూట్యూబ్లో మీరు నా ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఇంపోర్ట్ చేయాలి దాని గురించి వివరంగా నేర్చుకుంటున్నారు. అయితే అందులోనే భాగంగా ఇప్పుడు కొత్త సిరీస్ న్యూ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏవెండ్ అకాడమీ ఎగ్జిమ్ బిజినెస్ ఇన్స్టిట్యూట్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కంప్లీట్గా ఫుల్ ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. నా ట్రైనింగ్స్ ఆన్లైన్లో ఉంటాయి, రికార్డెడ్ ఉంటాయి. కాబట్టి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇది ఒక్కసారి తీసుకుంటే మీకు 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ప్లస్ అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు DGFTలో చూసినట్టయితే ఇక్కడ చాలా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అయితే ఈ అప్డేట్స్ కూడా నేను నా ట్రైనింగ్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడు అప్డేటెడ్ నాలెడ్జే ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే ఈరోజే నా ట్రైనింగ్స్ తీసుకోగలుగుతారు. అయితే ఈరోజు నేను ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్స్ గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. కాబట్టి నేను ఇదైతే కంప్లీట్గా ఇప్పుడు నేను కోర్స్లో కంప్లీట్ చెప్పినాను. ప్లస్ దాంతోపాటు దానికి ఒక సమ్మరీస్, ప్రతి వీడియో కింద నేను సమ్మరీస్ కూడా పెట్టినాను. ప్లస్ దాంతోపాటు నేను క్వశ్చన్ ఆన్సర్, చాలామంది అడిగే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అక్కడ పెట్టినాను. కాబట్టి మీరు ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే నా ట్రైనింగ్ తీసుకుంటే టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఈ షార్ట్ వీడియోలో నేను కొద్దిగా మీకు ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీ ఎక్స్పోర్ట్ షిప్మెంట్ రిక్వైర్స్ ఎ ప్రిసైజ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ లీగాలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్ లీగల్ ఉన్నదని మరియు గవర్నమెంట్కి కూడా తెలవాలి, మరియు బయర్స్కి కూడా తెలవాలి, ఫారిన్ కంట్రీస్లో ఉన్న బయర్స్కి కూడా తెలవాలి. కాబట్టి ఈ లీగాలిటీ కోసము మనకి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరం ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో చూసినట్టయితే లోకల్లో మనము బిజినెస్ చేసేటప్పుడు మనకి ఈవే బిల్ అన్నట్టు ఉంటుంది, GST మనం యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు ఫారిన్కి పంపించినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే లీగాలిటీని ప్రూవ్ చేయడానికి డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ డాక్యుమెంట్స్ ఇంకా ఎందుకు పనికొస్తాయంటే టు క్లియర్ కస్టమ్స్, అంటే కస్టమ్ క్లియరెన్స్ చేయడానికి. కస్టమ్స్ అంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపించేటప్పుడు ఒక అథారిటీ ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం క్లియర్ చేస్తారు. అంటే ఈ ప్రోడక్ట్స్ కరెక్ట్ ఉన్నాయి, దీనిలో ఉన్న ఐటమ్స్ కరెక్ట్ ఉన్నాయని అన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు వేరే కంట్రీకి పంపించడానికి అనుమతిస్తారు. దాన్ని కస్టమ్ క్లియరెన్స్ అంటారు. ఇంకా నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ ఎందుకు పనికొస్తాయంటే ఫెసిలిటేటింగ్ పేమెంట్స్. అంటే ఇప్పుడు పేమెంట్స్ రావాలి కదా, మీరు ప్రోడక్ట్స్ని ఫారిన్ కంట్రీస్కి పంపించినప్పుడు అక్కడి నుంచి పేమెంట్స్ కూడా రావాలి. అయితే ఆ పేమెంట్స్ రావాలంటే కూడా ఈ డాక్యుమెంట్స్ ఎంతో అవసరం. ఎందుకంటే వాళ్ళ బయర్స్ కూడా వాళ్ళ బ్యాంక్స్కి సబ్మిట్ చేయాలి కదా. మీరు పంపించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ మీ బ్యాంక్కి డబ్బులు అనేది రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేది ఎంతో అవసరం. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే మిస్సింగ్ ఈవెన్ 1 సింగిల్ క్యాన్ డిలే. ఇప్పుడు ఒక చిన్న డాక్యుమెంట్ మీరు మిస్ చేసినా కానీ అది పేమెంట్ అనేది డిలే అవుతాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ ఫ్లో ఫ్రమ్ ఎక్స్పోర్టర్. డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతాయి? ఎక్స్పోర్టర్. మీరు కనుక ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారైతే మీ నుంచి ఫ్లో అవుతుంది, అది ఫ్రైట్ ఫార్వర్డర్ త్రూ ఫ్లో అవుతుంది. అంటే మీరు ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రైట్ ఫార్వర్డర్ లాజిస్టిక్ కంపెనీస్ కావచ్చు వాళ్ళకి ఇస్తారు, ప్లస్ షిప్పింగ్ వాళ్ళకి ఇస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అది కంప్లీట్ కస్టమ్ క్లియరెన్స్ కోసం వెళ్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి బయర్స్ బ్యాంక్కి వెళ్తుంది. ఇలా జరుగుతుంది ప్రాసెస్. అండర్స్టాండింగ్ దిస్ డాక్యుమెంట్ ఫ్లో ఇస్ క్రిటికల్ యాజ్ నోయింగ్ ఈచ్ డాక్యుమెంట్స్ పర్పస్. ఇది మీరు అర్థం చేసుకోవాలి కంపల్సరీ. ఇది పర్పస్ అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. అయితే ఏమేం డాక్యుమెంట్స్ ఉంటాయి, ఈచ్ డాక్యుమెంట్ గురించి నేను కంప్లీట్గా ట్రైనింగ్లో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. అయితే మీరు నా ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ తీసుకున్నట్టయితే 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ అది 1 మంత్ కన్నా ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ అది ఆన్లైన్ ఉంటుంది. మీరు ఇంట్లో నుంచే మీరు మొబైల్ త్రూ కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఎక్కడైనా తిరిగి అక్కడ కూర్చొని అది చేసే అవసరం ఉండదు. ఇంకా లాజిస్టిక్ కంపెనీస్ కావచ్చు, ప్యాకేజింగ్ కోసము కావచ్చు, నేను క్యాల్కులేటర్స్ అవి కూడా పెడుతున్నాను ఫ్రీగా. అది మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే
మీరు ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, అప్పుడే మీరు ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కాలిక్యులేటర్ యూజ్ చేసుకొని ఆ ట్రైనింగ్‌లో అప్పుడే మీరు వాళ్ళకి ఆర్డర్స్ కోసం ఆన్సర్స్ ఇవ్వడము, అంటే ప్రైజ్ ఇవ్వడం అది ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అయితే మీకు అర్థమవుతుంది. ఓకే. ఈ ప్రోడక్ట్ ఇన్ని లక్షలది ఉంది. దీని మీద ఇంత ప్యాకేజింగ్ పడుతుంది. ఇంత మేము మార్జిన్ పెట్టుకుందాము అన్నట్టు అలా పెట్టుకొని మీరు ఎక్స్‌పోర్ట్ కోసం రెడీగా అవ్వచ్చు. అంటే వాళ్ళకి వెంటనే ప్రైజ్ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినచో ఏం జరుగుతుందంటే మీకు ట్రస్ట్ అనేది పెరుగుతుంది. బయ్యర్ యొక్క ట్రస్ట్ మీ మీద చాలా పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే సెల్లర్ అంటే ఎక్స్‌పోర్టర్. ఇప్పుడు మీరు ఫారిన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటే అయితే సెల్లర్ నుంచి బయ్యర్ వరకు చేరేంత వరకు ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, దాని గురించి ఓవరాల్‌గా నేను చెప్తాను. కానీ ఈ డాక్యుమెంట్స్ కూడా తయారు చేసేటప్పుడు చాలామంది ఎర్రర్స్ చేస్తారు, మిస్టేక్స్ చేస్తారు. దానివల్ల ప్రొడక్ట్స్ అనేవి ఆగిపోతాయి. అంటే చాలామందికి లాస్ జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ ట్రైనింగ్ కాదు, ఈ యూట్యూబ్ ట్రైనింగ్స్ కాదు, కంప్లీట్ ట్రైనింగ్ కంపల్సరీ మీరు తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లర్ అంటే ఎక్స్‌పోర్టర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కమర్షియల్ ఇన్వాయిస్, ప్యాకేజింగ్ లిస్ట్, నెక్స్ట్ షిప్పింగ్ బిల్ ఆఫ్ లేడింగ్, అంటే ఇది షిప్పింగ్ బిల్ ఆఫ్ లేడింగ్, నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్, లెటర్ ఆఫ్ క్రెడిట్ టు బయర్. ఇవి అన్ని డాక్యుమెంట్స్ మధ్యలో ఉంటాయన్నట్టు. ఇప్పుడు కమర్షియల్ ఇన్వాయిస్ అంటే కంప్లీట్ ఇన్వాయిస్ అన్నట్టు. మీ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ ఉంటాయి అందులో. ప్లస్ అంతా కంప్లీట్ డీటెయిల్, ప్రైస్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఏమేమి చేస్తున్నారు, ఎలా, అదంతా కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అందులో. నా ప్యాకేజింగ్ క్యాలిక్యులేటర్, ఇప్పుడు నా ట్రైనింగ్ జాయిన్ అయిపోతే మీకు ఆ ప్యాకేజింగ్ క్యాలిక్యులేటర్ మీకు అవుతుంది. ఏమేమి ఐటెమ్స్ ఉంటాయి, ఎలా దాని కొలతలు ఎలా ఉంటాయి, అదంతా మీకు అర్థమవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ ఇన్వాయిస్, నెక్స్ట్ ఏంటంటే ప్యాకింగ్ లిస్ట్ ఉంటుంది, షిప్పింగ్ బిల్, కస్టమ్స్, ఎక్స్‌పోర్ట్ డిక్లరేషన్స్ అవి ఉంటాయి. ప్లస్ దాంతోపాటు నెక్స్ట్ బిల్ ఆఫ్ లేడింగ్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ కాంట్రాక్ట్ అండ్ టైటిల్ అవి ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుందంటే సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్. ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఏరియా నుంచి వస్తుంది, అది కంప్లీట్‌గా ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్‌లో మెన్షన్ చేయబడుతుంది. అది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ మనకి డబ్బులు రావాలి కదా! ఇప్పుడు ఎల్‌సి ఇస్తారు వాళ్ళు. ఎల్‌సి ఇస్తే డబ్బులు మనకి రావాలి కదా! అయితే దాన్ని లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్‌లో కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. మరి ఏది ఎప్పుడు వాడాలి కూడా మీకు అర్థం కావాలి. అది చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మిస్టేక్స్ చేస్తే ఏమైతుందంటే డబ్బులు స్ట్రక్ అయితాయి. ఇంకా చాలామంది బయర్స్ ఏం చేస్తారంటే గేమ్స్‌ని ప్లే చేసి మీ డబ్బులు మీరు ప్రోడక్ట్ పంపించిన తర్వాత ఆ డబ్బుల్ని స్ట్రక్ చేయడానికి వాళ్ళు అలా ప్లానింగ్ కూడా ఏస్తుంటారు ఎల్‌సిస్‌లో. అయితే ఏమేమి చూడాలి ఎల్‌సిస్‌లో, ఎలా ఉండాలి, మరియు ఏమేమి మిస్టేక్స్ నుంచి మీరు బయటపడాలి, అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీ కావాల్సిందే. కాబట్టి ఇదంతా మీరు ట్రైనింగ్‌లో నేర్చుకుంటారు. నా ట్రైనింగ్‌లో కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు. ప్లస్ ప్రతి వీడియో కింద రికార్డెడ్ వీడియో ఉంటుంది. ఆ రికార్డెడ్ వీడియో చూసిన తర్వాత కింద సమ్మరీ కూడా రాసినాను నేను. దాని యొక్క డీటెయిల్స్ రాసిన తర్వాత క్వెషన్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ పర్టిక్యులర్ ఒక్కొక్క ఐటెమ్ గురించి నేను ఎక్స్‌ప్లనేషన్, క్వెషన్ ఆన్సర్స్ కూడా రాసినాను. ఎందుకంటే మీకు ఈజీగా ఉండాలి. ఇప్పుడు మన మైండ్‌లో కొన్ని క్వెషన్స్ వస్తాయి. అంటే వేరే వాళ్ళు కూడా అడుగుతుంటారు కదా క్వెషన్స్. అయితే నేను అన్నీ కొలాబరేట్ చేసి అన్ని క్వెషన్స్ నేను అక్కడ రాసినాను ప్రతి వీడియో కింద. అది యూస్‌ఫుల్‌గా ఉంటాయి మీకు. అది యూజ్ చేసి మీరు ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఉంటుంది. సెల్లర్ నుంచి బయ్యర్ వరకు వెళ్ళేంత వరకు కమర్షియల్ ఇన్వాయిస్ కావచ్చు, ప్యాకింగ్ లిస్ట్ కావచ్చు, షిప్పింగ్ బిల్ కావచ్చు, బిల్ ఆఫ్ లేడింగ్, సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్, లెటర్ ఆఫ్ క్రెడిట్, ఇవన్నీ ఉంటాయి. ఇది కంప్లీట్ ఒక పిక్చర్ అన్నట్టు, ఓవరాల్ పిక్చర్. ఇది అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ ప్రోడక్ట్ అనేది దుబాయ్‌కో, యూకేకో, ఫ్రాన్స్‌కో ఎక్కడైనా మీరు పంపించగలుగుతారు. యూఎస్ఏకి కూడా పంపించగలుగుతారు. ఇప్పుడు చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతారు. ఏందంటే సార్ మనం పంపించేటప్పుడు మనం షిప్ త్రూ పంపియాలా? లేదంటే ఫ్లైట్ త్రూ పంపియాలా? అని అడుగుతుంటారు. అయితే షిప్ త్రూ పంపించే ప్రొడక్ట్స్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువుండాలి. ఇప్పుడు షిప్ ఎళ్ళడానికి చాలా టైం పడుతుంది గదా! అయితే ఇప్పుడు సపోజ్ ఏంటి, సోయాబీన్ ఉన్నదనుకోండి, గట్టిగా ఉంటది. అది ఎన్ని రోజులైనా ఉంటుంది. పాడు గాదు. కాబట్టి అది షిప్ నుంచి పోతుంది. తొందరగా ఇప్పుడు కూరగాయలున్నాయనుకోండి, అది షిప్ నుంచి పంపిస్తే పాడైపోతాయి. కాబట్టి అలాంటి ఐటెమ్స్ ఏది తొందరగా పాడైతాయో అలాంటి ఐటెమ్స్ మీరు ఫ్లైట్ నుంచి పంపియాలి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ కావాలి. ఇంకొకటి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు వెబినార్‌కి జాయిన్ అయిపోండి. అందులో నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్లస్ దాంతో పాటు నేను అందులో క్యాలిక్యులేటర్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే ఈ ప్యాకేజింగ్ క్యాలిక్యులేటర్స్ ఏముంటాయి, షిప్పింగ్ క్యాలిక్యులేటర్స్, ఇవి డిఫరెంట్ ఉన్నాయి గదా!
దాని గురించి కూడా ఇస్తున్నాను. ఎవరు తొందరగా జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ క్యాలిక్యులేటర్స్ కూడా నేను బోనస్‌గా ఇస్తున్నాను కాబట్టి తొందరగా ఈరోజే జాయిన్ అయిపోండి. వెబినార్‌లో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.